హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మదన్ 123 బ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది. అండ్ ఇద్దరు అమ్మాయిలు రిక్వెస్ట్ మీద ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు సండే నైట్ 11:50 టైము. యాక్చువల్లీ వేరే పని మీద బాగా తిరిగి అలసిపోయాను. బట్ నేను తనకి 100% నేను సోమవారం 9 గంటలకల్లా వీడియో పెడతానండి అని చెప్పాను. తను ఏమడిగిందంటే 7 ఇయర్స్ దాకా అయ్యింది నాకు పెళ్ళయి, బట్ ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏం తినాలన్నా భయం వేస్తుంది, కొంచెం చెప్తారా ప్రెగ్నెంట్ లేడీస్ ఏం తింటారు ఏం తినరు అని చెప్పి తన కోసమే ఈ వీడియో చేస్తున్నా. అయితే ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, నేను డాక్టర్ని కాదండి. మా అమ్మమ్మ నాకు ఏవైతే తినాలి ఏవైతే తినకూడదు అని చెప్పారో అవి, ప్లస్ జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఏం తినకూడదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నవి మాత్రం 100% జెన్యూన్గా చెప్తాను. అంటే కొంతమంది ఇంకో కామెంట్ కూడా పెట్టచ్చు మేబీ, అంటే మీరు ఇవి తినకూడదు అన్నారు కదా అయినా మేము తిన్నాము మాకేమీ కాలేదు అని చెప్పి. కానీ వాళ్ళు 50% ఉండొచ్చు, ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు 50% ఉండొచ్చు. ఒకవేళ తిని వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారనుకోండి పాపం కదా. అందుకని చెప్పి యావరేజ్గా చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పప్పాయ అండ్ పైనాపిల్ ఒక ప్రెగ్నెంట్ లేడీ తినకూడదు, అది పెళ్ళి కాని వాళ్ళకు కూడా తెలుసు. కానీ నేను తింటా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా నేను పప్పాయ పైనాపిల్ తింటాను. బాగా పండిన పప్పాయ అండ్ పైనాపిల్ ఒక 2 పీసెస్ నేను తింటాను. నాకేం కాదు, నా బాడీ తట్టుకుంటుంది, నా పిల్లలకి ఏం కాలేదు, బాగున్నారు. అలా అని చెప్పి నేను అందరినీ తినండి అని ఫోర్స్ చేయలేను, ఎందుకంటే అవి వేడి చేస్తాయి. దానివల్ల స్టమక్ పెయిన్ వస్తుంది, తర్వాత వచ్చి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు ఎఫెక్ట్ ఇస్తుందని తెలుసు కదా, తెలిసి మనం చెప్పకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే ఒక యావరేజ్ డ్యూరేషన్ మీద తీసుకొని ఒక ఒక ఫుడ్ ప్రోడక్ట్ తింటే పిల్లలకి ఎఫెక్ట్ ఇస్తుంది అని తెలిసినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. మనకేం కాకపోవచ్చు, మన పక్కన ఉన్న ప్రెగ్నెంట్ లేడీకి ఎఫెక్ట్ ఇవ్వచ్చు, అప్పుడు అది ఇబ్బందే కదా. కాబట్టి డెలివరీ అయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది అని నా ఫీలింగ్. సో మనం సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక నోట్బుక్లో రాసుకున్నాను నేను, అంటే కొన్ని గుర్తుంటాయో గుర్తుండవో అని చెప్పేసి. ఫస్ట్ ఏం తినకూడదు అన్న వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఎందుకంటే అవే మెయిన్ కాబట్టి. సో ఏం తినకూడదు ఏం తాగకూడదు అంటే ఫస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు, అవాయిడ్ చెయ్యాలి. ఎందుకంటే అవి పొట్టలో కాకుండా డైరెక్ట్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతాయి, బాడీ అబ్జర్వ్ చేసుకోదు, అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ అలానే యూరిన్లో వెళ్ళిపోతాయి. బేబీకి కానీ మదర్కి కానీ అంతగా రావు. ప్రెగ్నెంట్ లేడీనే కాదు, నార్మల్ వాళ్ళు కూడా జ్యూసెస్ జ్యూసెస్ ఎవరు తీసుకోవాలి? బెడ్ మీద ఉన్న పేషెంట్స్, తినలేని వాళ్ళు తీసుకోవాలి. సెకండ్ వచ్చి ఎంటీ స్టొమక్తో బనానా. ఇది ప్రెగ్నెంట్ లేడీనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పరగడుపుతో బనానా తినకూడదు. నెక్స్ట్ గ్రేప్స్ అండ్ పొమగ్రనేట్ అవాయిడ్ చేస్తే మంచిది అని ఎందుకు చెప్తున్నానంటే వాటికి వాడినన్ని పెస్టిసైడ్స్ ఏ ఫ్రూట్కి వాడరంట కల్టివేషన్ చేసేటప్పుడు, అదే పండించేటప్పుడు. నెక్స్ట్ షుగర్ కేన్ జ్యూస్ అండ్ పనసకాయ, ఇవి 2 మాత్రం మా అమ్మమ్మ తినకమ్మ, తింటే డెలివరీ టైంలో అటు బేబీకి కానీ నీకు కానీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ కాదో నాకు తెలీదు, వీటి గురించి మాత్రం గూగుల్లో కూడా ఎక్కడ నాకు తెలిసినట్టు లేదు. బట్ మా అమ్మమ్మ గారు చెప్పారు చెరుకు రసం అండ్ పనసకాయ ప్రెగ్నెన్సీలో తీసుకోవద్దు అని, నార్మల్ టైంలో కాదు. అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు పప్పాయ అండ్ పైనాపిల్, ఇవి వేడి గుణం కలిగి ఉంటాయి కదా, మంచిది కాదు అని. అండ్ స్ప్రౌట్స్, మొలకెత్తిన విత్తనాలు ప్రెగ్నెంట్ లేడీ అస్సలు తినకూడదు. నార్మల్ వాళ్ళు తింటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అలాంటిది ప్రెగ్నెంట్ లేడీ తినకూడదండి. ఎందుకంటే అవి మొలకెత్తినప్పుడు ఒక చిన్న టాక్సిసిటీని కలిగి ఉంటాయి, అది న్యూబార్న్ బేబీకి మంచిది కాదు.
అండ్ నెక్స్ట్ సోకుడ్ సీడ్స్లో అంటే ఎలా చెప్పాలి, విత్ స్కిన్ తినకూడదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు బాదం నానబెట్టుకున్నారు, పొట్టొల్చుకోవడానికి బరువు అయిపోయి అట్లనే తింటారు చాలామంది. తినకూడదు, పిల్లలకి కూడా పెట్టకూడదు. ఎందుకు అంటే ఒకసారి నీళ్ళల్లో నానినప్పుడు అవి మేము భూమిలో ఉన్నాము అన్న ఫీలింగ్తో బతుకుతాయి. అప్పుడు వాటిని ఏ పురుగు పుట్ర తినకుండా వాటి చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఏర్పరచుకుంటాయి. అప్పుడు ఆ ప్రొటెక్టివ్ లేయర్ అనేది టాక్సిక్గా మారిపోవడం వల్ల ఏ పురుగు లాంటివి వాటిని ముట్టుకోవు. మనం డైరెక్ట్ అలానే తిన్నామనుకోండి, అవి మన బాడీలోకి వెళ్ళిపోయి మన బాడీ ఇంటెస్టైన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, డైజెషన్కి ప్రాబ్లం అయిపోతుంది. ఒకసారి తింటే అంత ఎఫెక్ట్ రాదేమో, కంటిన్యూగా తిని చూడండి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీ ఫిష్, సముద్రం నుంచి వచ్చిన చేపలలో మెర్క్యూరీ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ప్రెగ్నెంట్ లేడీకి అయితే మంచిది కాదు. క్రాబ్ వేడి చేస్తుంది అని అంటారు, బట్ మాకు ఎప్పుడు క్రాబ్ దొరకలేదు. నెక్స్ట్ టూ మచ్ ఆయిల్ అండ్ టూ మచ్ స్పైసెస్ ప్రెగ్నెంట్కే కదా, ఎవరికి మంచిది కాదు. అండ్ కంప్లీట్గా బంద్ చేయాల్సింది అవుట్ సైడ్ ఫుడ్ని కంప్లీట్గా బంద్ చేయండి. నెక్స్ట్ కొంతమంది లేడీస్కి ప్రెగ్నెన్సీలో పాపం షుగర్ వస్తుంది, వాళ్ళు ఏం తినాలో కూడా వాళ్ళకే తెలియదు. బనానా అవాయిడ్ చేయాలి, పొటాటో అవాయిడ్ చేయాలి, స్వీట్ పొటాటో అవాయిడ్ చేయాలి, రైస్ అవాయిడ్ చేయాలి, చపాతీ అవాయిడ్ చేయాలి. అంతవరకు అవగాహన ఉంది. మరి ఏం తినాలి సప్లిమెంట్స్? వాళ్ళు మిల్లెట్స్ తీసుకోండి. ఇప్పుడు దోశ తినాలి, కొర్రలు, సామలు, ఊదలు, ఆరికలు, అండు కొర్రలు లాంటివి ఉంటాయి కదా, సో అవిను ఉద్దిపప్పు నానబెట్టి కొన్ని అటుకులు కలిపి మిక్సీ పట్టుకుని దోశ బ్యాటర్ చేసుకుంటే దోశ, ఇడ్లీ, పొంగనాలు వేసుకోవడానికి పనికొస్తుంది. టిఫిన్ సెక్షన్ అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్ అవే రైస్ లాగా వండుకోండి. నైట్ జొన్న రొట్టెలు అలాంటివి తీసుకోండి. తప్పదు, ఏం చేయలేము మనం. అది డెలివరీ అయిన తర్వాత పోతుంది. ఎంత కష్టపడినా మన బేబీ కోసమే కదా. తినాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, తప్పులేదు. అండ్ నెక్స్ట్ వచ్చి థైరాయిడ్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ సమస్య అదొకటి వస్తుంది. వాళ్ళు మిల్ మేకర్ తినకూడదు, సోయాబీన్స్ తినకూడదు, నెక్స్ట్ క్యాబేజ్ తినకూడదు, ముల్లంగి తినకూడదు, అండ్ క్యాలీఫ్లవర్ లాంటివి తినకూడదు. అవి తింటే ఏమవుతుంది, లెవెల్ని పెంచేస్తాయి. పెంచినప్పుడు బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అదన్నమాట. మరి తినాల్సినవి ఏంటి? థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా తినాల్సినవి ఏంటంటే ఆకుకూరలు బాగా తినాలి. అది పప్పులో వేసుకొని కావచ్చు, తాలింపులాగా కావచ్చు, హాఫ్ బాయిల్ లాగా చేసి సలాడ్ లాగా కావచ్చు. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, మీట్ తీసుకోవచ్చు. ఎగ్ని ఆమ్లెట్ లాగా చేసి తీసుకోవడం వల్ల లేదా ఫ్రై బుర్జీ లాగా చేసి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ క్రియేట్ అవుతుంది. ఎగ్ని బాయిల్ చేసుకొని కట్ చేసుకొని లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తినొచ్చు. నాకు అలా పడట్లేదు అన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, కానీ ఎక్కువగా ఆమ్లెట్లు వేసుకోవడం, బుర్జీ వేసుకోవడం మంచిది కాదు. అంటే కొంతమందికి ఏమీ అవ్వదు, ఇప్పుడు నేను తింటాను నాకేం కాదు, కొంతమందికి బాగా వేడి చేస్తుంది, అదన్నమాట. తర్వాత మజ్జిగ తాగండి, చాలా మంచిది. వాటర్ మంచిగా తీసుకోండి, 4-5 లీటర్లు వాటర్ మంచిగా తాగండి. నెలలు పెరిగే కొద్దీ ఎక్కువ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇది ఒక 6th మంత్ తర్వాత నుంచి ఎక్కువగా వస్తుంది. అంతకుముందు కొంచెం నార్మల్ ఉంటుంది, బట్ 6th మంత్ నుంచి ఎక్కువగా యూరిన్ వెళ్తూ ఉంటారు. అట్లా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చాలామంది వాటర్ తీసుకోరు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే పొట్ట పట్టేసినట్టు ఉండడం, పొట్ట కింద నొప్పి రావడం, పెదాలు ఎక్కువ డ్రై అయిపోవటము, స్కిన్ డ్రై అయిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. నాకు కూడా జరుగుతుంది. సో అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట, నేను వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా తీసుకుంటున్నా అని చెప్పి. నెక్స్ట్ బెల్లంతో చేసిన పదార్థాలు అంటే పల్లి చిక్కీ కావచ్చు, మురుమురా ఉండలు కావచ్చు, అలాంటివి తీసుకోండి.
చాలా మంచిది. బెల్లం ఐరన్ని పెంచుతుంది. ట్యాబ్లెట్స్ కన్నా అవి తీసుకోవడం మంచిది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ బాగా తీసుకోండి. ఖర్జూరం బాగా తినండి, తప్పేం లేదు దానివల్ల. షుగర్ పేషెంట్స్ అంటే గెస్టేషనల్ షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఫ్రూట్స్ తినొచ్చు, తప్పేం లేదు. దానివల్ల షుగర్ ఏం పెరగదు, బట్ గ్యాప్ ఇచ్చుకుంటూ తినండి. నెక్స్ట్ పన్నీర్ తినొచ్చు, మంచి ప్రోటీన్ ఉంటుంది. మాంసంలోనే కాదు, పన్నీర్లో, తర్వాత పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్. ఉద్దిపప్పు లాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మష్రూమ్ తినొచ్చా అని ఒక అమ్మాయి నన్ను అడిగింది. తినొచ్చండి, నిరభ్యంతరంగా తినొచ్చు, తప్పేం లేదు, తప్పు కాదు, ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు. బట్ ఒకటి, నార్మల్ పీపుల్ అయినా సరే, లేదు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మష్రూమ్ని ఒక్కసారి వండాము, అది కూర కావచ్చు, రైస్లో వేసుకొని కావచ్చు, సన్నగా కట్ చేసుకొని ఫ్రై కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కసారి వండిన మష్రూమ్ని అలానే తినాలి తప్ప పొద్దున్న చేసాం కదా రాత్రికి చల్లగా అయిపోయిందని మళ్ళీ స్టవ్ మీద పెట్టి రీహీట్ చేయకూడదు. అది వన్ టైప్ ఆఫ్ ఫంగస్ కదా, పాయిజన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పాలకూరను కూడా వేడి చేయకూడదంట. పాలకూరతో ఏం చేసుకున్నా కూడా అర్థమైంది అనుకుంటా. మష్రూమ్ తినొచ్చు, చేసుకున్న తర్వాత అది వంటని రీహీట్ చేయకూడదు. అంటే నెక్స్ట్ ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేసా అనుకుంటున్నా. జెస్టేషనల్ షుగర్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ టైమ్స్లో ఏం చేస్తారంటే, నేను చాలామందిని చూశాను, రాగి జావ తాగుతారు. కానీ ఒకటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కూడా నేను చెప్తానండి, జొన్న జావ తాగండి, మంచిది. రాగి జావ తాగినా కూడా షుగర్ పెరుగుతుంది, తగ్గదు. చాలామంది రాగులు తింటే షుగర్ తగ్గుతుంది అనుకుంటారు, తగ్గదంట. రీసెంట్గా నేను విన్నాను ఇది, అందుకే షేర్ చేస్తున్నా. మ్యాక్సిమం నేను అన్ని విషయాల గురించి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ని నేనైతే షేర్ చేశానని అనుకుంటున్నా. సో ఏం తినాలి అంటే, పొద్దున్నే దోశ, ఇడ్లీ, చపాతి, మీకు ఇష్టం వచ్చిన టిఫిన్ ఏదో ఒకటి తింటారు కదా. లేదు షుగర్ అలాంటివి ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తోటి రీప్లేస్ చేసుకుంటారు కదా. మార్నింగ్ 9కి టిఫిన్ తిన్నారనుకోండి, ఒక గంట గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ పాలు తాగండి 10కి అలాగా. నెక్స్ట్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి 11కి ఫ్రూట్స్ తినండి. జ్యూసెస్ తాగొద్దు, ఫ్రూట్స్ తినండి. ఆ ఫ్రూట్ తర్వాత 12:31 లోపు మీల్స్ తీసుకోండి. అందులో ఏముండాలి, ఒక బాయిల్డ్ ఎగ్ ఉండాలి, ఆకుకూరతో చేసిన పప్పు ఉండాలి, 1 కప్పు నిండా పెరుగు ఉండాలి, రైస్ ఉండాలి. అది ఒకరోజు. మరి రెండో రోజు, వారంలో 3 రోజులు ఆకుకూర పప్పు చేసుకుంటే ఒకటి, వారంలో 3 రోజులు ఆకుకూర ఫ్రై చేసుకొని దాని పక్కన బీన్స్ కాయ కర్రీనో, లేకపోతే బీన్స్ ఫ్రైయో, లేకపోతే మటను, మష్రూము, పన్నీరు, ఈ ఏమంటారు పుల్లగూరలు చేస్తారు చాలామంది. మా రాయలసీమ సైడ్ మేము పుల్లగూరలని అంటాం. గోంగూర, తర్వాత బెండకాయ, ఇలాంటివి పుల్లగూరలు చేస్తారు. అలాంటి పుల్లగూరలో సప్లిమెంట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ 4 ఆ టైంకి మళ్ళీ 1 గ్లాసు మజ్జిగ తీసుకోండి. పాలు పడని వాళ్ళు మజ్జిగ తీసుకోండి, చాలా మంచిది పాల కన్నా మజ్జిగ. దాని తర్వాత ఎర్లీగా 7 కల్లా ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే 9కి అలాగే నిద్రపోతారు కాబట్టి ఫుడ్ తినడానికి ట్రై చేయండి. కుంకుమ పువ్వు వేసుకొని పాలు తాగుతారు కదా, తాగడం వల్ల బేబీ అయితే తెల్లగా ఏం పుట్టదండి. కుంకుమ పువ్వు అనేది మన హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. దానివల్ల మనకి ఈజీ మోషన్ అనేది అవుతుంది అనమాట, అంతే. అండ్ నైట్ పుల్కాలో, చపాతీలో, లేకపోతే జొన్న రొట్టెలో పెట్టుకోవచ్చు. అండ్ పడుకునేటప్పుడు మంచిగా వాటర్ తాగండి మధ్యలలో. ఇన్ని ఉన్నాయి. నెక్స్ట్
తినకూడనివైతే నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ చేసిన. తినాల్సినవి ఆకుకూరలు, పప్పు దినుసులు పుష్కలంగా సమృద్ధిగా తినండి. ఫ్రూట్స్ అన్నీ తినండి, పాలు తాగండి, గుడ్లు తినండి, చేపలు మాంసం తినండి, ఆకుకూర పప్పు తినండి, ఒట్టి పప్పు అయినా తినండి, 1 కప్పు రైస్ తినండి. అంతేగాని ఏం తినకుండా ఊరికి అన్నం పెట్టుకొని తర్వాత ఏదో పచ్చళ్ళు లాంటివి తినొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కన్ఫామ్ అయినప్పటి నుంచి ఒక 4 months వరకు చాలామందికి ఈ వామిటింగ్స్ వల్ల, నాజియా వల్ల ఏమవుతుందంటే ఫుడ్ పోదు, ఎవరికి పోదు, కామన్ సిమ్టమ్ అది. అలాంటప్పుడు నీరసం వచ్చి పడిపోతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగుతారు, ఆ టైంలో తాగకండి, మంచిది అస్సలు కాదు. టెంకాయ నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి. అలాంటి టైంలో ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలని తొక్కు గ్రేట్ చేసి పెట్టుకోవడం, మిక్సీ పట్టి పెట్టుకోవడం, పేస్ట్ చేసుకుంటారు కదా, అది వాటర్లో బాయిల్ చేసి లైట్గా హనీ కలుపుకొని తాగండి. దానివల్ల ఎనర్జీ వస్తుంది, మంచి సి విటమిన్ వస్తుంది. ఆ టైంలో సి విటమిన్ కూడా చాలా అవసరం, ఫోలిక్ యాసిడ్తో పాటు. అది కొంచెం మన వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తుంది కూడా. లెమన్ జ్యూస్ అలాంటివి. అండ్ కొంతమంది నేను చూశాను, అది వామిటింగ్ సెన్సేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయని కట్ చేసి దాని మీద సాల్ట్ వేసుకొని ఒక ఆవిడ డైరెక్ట్గా ఇట్లా నాకుతూ ఉండేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ రసం అనేది డైరెక్ట్గా ఎప్పుడు మన పళ్ళకి తగలకూడదండి. మన పంటి మీద ఉన్న ఎనామిల్ అనేది కరగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. దాన్ని వాటర్లో కానీ మజ్జిగలో కానీ డైల్యూట్ చేసుకొని తాగాలి తప్ప డైరెక్ట్గా నిమ్మరసాన్ని ఎప్పుడు తీసుకోకూడదు, మంచిది కూడా కాదు. సో నేను ఆల్మోస్ట్ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అని అనుకుంటున్నా. ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తాయేమో చూద్దాం, దాన్ని బట్టి నా రిప్లై అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇవన్నీ ఎప్పుడంటే 5 నెలల తర్వాత మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకోవడానికి ఇష్టపడతామో అప్పుడు ఇవి మొత్తం తీసుకుంటాం. అంతకు ముందు వరకు ఏమవుతుంది, ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయలేము, ప్రకృతి ధర్మం అది ప్రతి ఉమెన్కి ఉండే ప్రాబ్లమే. దేవుడి దయ వల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు వామిటింగ్స్ అయితే ఉండవు, కానీ 4 months వరకు ఫుడ్ పోదు. దానివల్ల రైస్లో ఊరగాయ వేసుకొని తినడము ఏవేవో చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంక తర్వాత ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.